హాయ్ నమస్తే, నేను మీ బ్రహ్మనాయుడు 99 టీవీ నుండి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం చాలా ముఖ్యమైనది, కులగణన. 2025 భారతదేశంలో ఈ కులగణన గురించి చర్చ జోరుగా సాగుతుంది. అంటే ఇప్పుడు మన దేశంలో ప్రజలను ఇలా అడగబోతున్నారు, మీరు ఏ కులం నుండి వచ్చారు అని. ఈ వీడియోలో నేను వాస్తవాలు మరియు తథ్యాల ఆధారంగా మాట్లాడబోతున్నాను. కొందరు అనొచ్చు, కులగణన గురించి మాట్లాడితే ఏదో ఒక కులం వారు వ్యతిరేకిస్తారు. కానీ నేను ఈ వీడియోలో ఎలాంటి కుల రాజకీయాలకి తావు ఇవ్వకుండా కేవలం సమాచారం మరియు వాస్తవాల ఆధారంగా మాట్లాడతాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, కులగణన అనేది మన దేశంలో కొత్త విషయం కాదు. బీజేపీ కూడా తమ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గతంలో కులగణన చేసింది. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల్లో 69% వరకు రిజర్వేషన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే విషయాలు ఇవే. అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్య కులం గురించి జరిగిన వివాదం గురించి. భారతదేశంలో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కులగణన జరిగింది. దాని వెనక రాజకీయ ఆట ఏంటో. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ పరిమితిని దాటి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చారు. 50% క్యాప్ అంటే ఏమిటి? దీన్ని సుప్రీంకోర్టు ఎందుకు అమలు చేసింది? ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే మన దేశంలో టాలెంట్, స్కిల్స్ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేదా? లేదా కేవలం రిజర్వేషన్ ఆధారిత రాజకీయాలు మాత్రమే ఉండేవా? ఇప్పుడు ముస్లిం సమస్యలు ఒకవైపు తగ్గుముఖం పడుతుంటే రిజర్వేషన్ రాజకీయాలు ముందుకొస్తున్నాయి. సరే, ఇక ఈ వీడియోను ప్రారంభిద్దాం. ముందుగా మన దేశంలో కులగణన ఎప్పుడు మొదలైందో చెప్పనా? 1931లో బ్రిటిష్ పాలనలో తొలి కులగణన జరిగింది. బ్రిటిష్ వారి ఆలోచన ఏంటంటే, భారతదేశాన్ని శాశ్వతంగా పాలించాలంటే ఇక్కడ సమాజాన్ని విభజించాలి. అందుకే వారు దేశవ్యాప్తంగా కులగణన చేశారు. తద్వారా కులాల ఆధారంగా పరిపాలనను నియంత్రించాలని భావించారు. వారు బ్రిటిష్ కమ్యూనల్ అవార్డు అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలోనే మొదటిసారి హిందువులు మరియు దళితులు వేరుగా చూపబడ్డారు. ఈ నిర్ణయాన్ని డాక్టర్ అంబేద్కర్ సమర్థించారు. ఆయన అన్నారు, దళితులు హిందువుల నుండి వేరు, వారికి ఓటు వేసే హక్కు ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఒక గ్రామంలో దళితులు ఉంటే అక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి దళితుడే అయి ఉండాలి. ఓటు వేసే హక్కు కూడా దళితులకు మాత్రమే ఉండాలి. ఇతర కులాల వారికి ఓటు హక్కు ఉండదు. ఈ నిర్ణయాన్ని మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన అన్నారు, ఈ కులగణన హిందువులను దళితుల నుండి వేరు చేయడం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం అని. ఇప్పుడు 2025లో మనం ఎక్కడున్నాం? మన దేశంలో 12 రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన జరిగింది. రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు మరియు రాజకీయ లాభాల కోసం 50% రిజర్వేషన్ పరిమితిని దాటి కొన్ని రాష్ట్రాల్లో 69%, 75% లేదా 77% రిజర్వేషన్లు ఇచ్చాయి. ఇప్పుడు 50% రిజర్వేషన్ క్యాప్ అంటే ఏమిటో వివరిస్తాను, ఒకసారి వినండి. 1990లో మండల్ కమిషన్ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వబడింది. కానీ కొందరు కోర్టుకు వెళ్ళి మరింత రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది, ఏ ప్రభుత్వ ఉద్యోగాలైనా లేదా ఏ రంగంలోనైనా రిజర్వేషన్ 50% మించకూడదు. ఒకవేళ రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తే వారు ఆ సమయంలోనే రిజర్వేషన్ను 70% వరకు పెంచేవారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పనా? ఒక ఉద్యోగంలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయనుకుందాం. ప్రస్తుతం ఉన్న 50% క్యాప్ ప్రకారం జనరల్ కేటగిరీ వారు కేవలం 5 సీట్ల కోసం మాత్రమే పోటీ పడగలరు. మిగిలిన 5 సీట్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వ్ చేయబడతాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ క్యాప్ను పెట్టకపోతే ఈరోజు మన దేశంలో రిజర్వేషన్ 70 నుంచి 80% వరకు వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లేదా కొత్త బీజేపీ నాయకుల మాటలు వినండి. వారు కూడా 50% క్యాప్ను తొలగించాలని మాట్లాడుతున్నారు. కానీ ఈ రిజర్వేషన్ రాజకీయాల వల్ల ఎవరికి లాభం? దళితులు, ఓబీసీలు ఇంకా దారిద్ర్యంలోనే ఉన్నారు. నేను గ్రౌండ్లో కవరేజ్ చేసినప్పుడు చూశాను, దళితులు, ఓబీసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వారికి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. ఉదాహరణకు బీహార్లో తేజస్వి యాదవ్ను చూడండి. ఆయన డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. కానీ రాఘవ్పూర్ ప్రాంతంలో 20 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ ఒక్క రెఫరల్ హాస్పిటల్ కూడా సరిగ్గా నడవడం లేదు. రోడ్లు, వంతెనల పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే నా అభివృద్ధి అంటే?
ఇక దళితుల పరిస్థితి చూస్తే అంబేద్కర్ నుండి చంద్రశేఖర్ రావణ వరకు దళితుల కోసం పోరాడుతున్నామని చెబుతారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? దళితులు ఇంకా నగరాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా ఎందుకు పనిచేస్తున్నారు? వారి ఇళ్లలో దారిద్ర్యం తప్ప ఏ అభివృద్ధి జరగలేదు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వీరు గుమ్మం తొక్కుతారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల ఉదాహరణలు చూద్దాం. ఎక్కడ 50% రిజర్వేషన్ల క్యాప్ను దాటారు? తమిళనాడు 1994లో జయలలిత ప్రభుత్వం 50% క్యాప్ను తొలగించి 69% రిజర్వేషన్ అమలు చేసింది. ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేకపోయింది. ఇప్పుడు బీజేపీ మరియు ఏఐడిఎంకే కలిసి తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్ర 2018లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మరాఠా ఆందోళన తర్వాత 50% క్యాప్ను దాటి 68% రిజర్వేషన్ ప్రకటించింది. కానీ ఈ చట్టం ప్రస్తుతం కోర్టులో సవాల్ చేయబడింది, ఇంకా అమలు కాలేదు. ఇకపోతే బీహార్ నితీష్ కుమార్ మరియు తేజస్వి యాదవ్ ప్రభుత్వం 50% రిజర్వేషన్ క్యాప్ను దాటి 75% రిజర్వేషన్ ప్రకటించింది. కానీ ఈ చట్టం కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో సవాల్ చేయబడింది, ఇంకా అమలు కాలేదు. ఒకవేళ ఈ 75% రిజర్వేషన్ బీహార్లో అమలైతే ఆ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. బీహార్ దేశానికి అత్యధికంగా కూలీలను సరఫరా చేసే రాష్ట్రం. బీపీఎస్సీ పరీక్షల కోసం లక్షలాది మంది యువత రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. అగ్నివీర్ యోజన పథకం వచ్చినప్పుడు బీహార్ నుండి అత్యధిక ఆందోళనలు జరిగాయి. బీహార్ దారిద్ర్యంలో కూరుకుపోయిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో 75% రిజర్వేషన్ అమలైతే ఆ రాష్ట్ర యువత భవిష్యత్తు ఏమవుతుంది? ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి చూద్దాం. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 2022లోనే 50% క్యాప్ను దాటి 64% రిజర్వేషన్ ప్రకటించింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణని చూస్తే ఒక్క తమిళనాడులోనే మాత్రమే 69% రిజర్వేషన్ విజయవంతంగా అమలవుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ చట్టాలు కోర్టులో సవాల్ చేయబడ్డాయి. కానీ రాహుల్ గాంధీ వంటి నాయకులు 50% రిజర్వేషన్ క్యాప్ను తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు చూస్తే బీజేపీ కూడా గతంలో ఆర్టికల్ 370 తొలగించడం, రామమందిర నిర్మాణం వంటి చట్టాలను మార్చిన చరిత్ర ఉంది. అయితే ఈ 50% రిజర్వేషన్ క్యాప్ను కూడా తొలగించి రిజర్వేషన్ను 70%, 80% లేదా 90% వరకు పెంచే అవకాశం ఉంది. బీజేపీ చట్టాలను మార్చడంలో, చరిత్ర సృష్టించడంలో ట్రాక్ రికార్డ్ మీకు తెలిసిందే. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ప్రపంచంలో ఎక్కడా కులగణన జరగదు. మన పొరుగు దేశం నేపాల్ తప్ప. నేపాల్ ఆర్థిక స్థితి, జీడిపి మీకు తెలిసిందే. కానీ 2025లో వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్న మన దేశం ఇప్పుడు కులగణన వైపు అడుగులేస్తుంది. దీనివల్ల కుల ఆధారిత రాజకీయాలు మరింత ఊపందుకుంటాయి. ఒక ఉదాహరణ చెప్పనా? చైనా ఆర్థిక వ్యవస్థ $19 ట్రిలియన్. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ $3.2 ట్రిలియన్. చైనా తన జీడిపిలో 4% అంటే $900 ట్రిలియన్ విద్యపై ఖర్చు చేస్తుంది. దీని ద్వారా వారు తమ పిల్లలకు టాలెంట్, స్కిల్స్ నేర్పిస్తున్నారు. కానీ భారతదేశం తన జీడిపిలో 2.9% అంటే $18 బిలియన్ మాత్రమే విద్యపై ఖర్చు చేస్తుంది. చైనా కుటుంబాలు తమ ఆదాయంలో 17% విద్యపై ఖర్చు చేస్తాయి. కానీ మన దేశంలో బాలురు ప్రైవేట్ స్కూళ్ళలో, బాలికల ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. బాలికలను చదివించినా వారిని వివాహం చేసి ఇంట్లో ఉంచాలనే ఆలోచన ఇంకా చాలా మందిలో ఉంది. మన రాజకీయ నాయకులు ముస్లిం రాజకీయాల నుండి బయటపడి ఇప్పుడు కుల ఆధారిత రాజకీయాల వైపు వెళ్తున్నారు. కానీ 2025లో మన యువతకు కావాల్సింది ఏంటి? మౌలిక సదుపాయాలు, ప్రైవేటు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, విదేశీ పెట్టుబడులు, యూనికార్న్ కంపెనీలు. మనకు ఈ కుల రాజకీయాలు కావాలా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? కులగణన జరిగిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ డిమాండ్లు రావచ్చు అని చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇలా జరిగితే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన దేశంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి ఆవిష్కరణలపై ఆధారపడి ఉంది. అక్కడ కూడా రిజర్వేషన్ వస్తే మన యువత టాలెంట్, స్కిల్స్ ఎలా ప్రదర్శిస్తారు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. చివరిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చే వరకు నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను. మీ ఓట్లను మీ నాయకులు ఉపయోగించుకుంటారు, కానీ మీ అభివృద్ధి గురించి ఆలోచించరు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మండల కమిషన్ తర్వాత ఉద్భవించిన సమాజవాదీ నాయకులు తమ సమాజానికి ఏం చేశారో చూడండి. వారి పిల్లలు విదేశాల్లో ఖరీదైన కార్లు తిరుగుతున్నారు, కానీ మీ పిల్లలు ఇక్కడ